10,000 చెక్ అంటుంది వేసేదిలా లక్ష చెక్ అంట మేడం 10,000 కనబడి అడుగుతుంది 1,26,000 36 మేడం అయ్యచ్చు 1,32,000 అంటే గ్రేటా కాదా? గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్. మీరు చాలా కష్టపడతారు కదా, చెమటగా ఉడకబోస్తుంది, అయినా భరించి కూర్చున్నందుకు థ్యాంక్ యూ. అందరికి రాలే, మనకే అవకాశం వచ్చిందంటే అదృష్టవంతమా కదా? కదా, నేను కూడా అట్లా అనుకోని ఇక్కడ వరకు వచ్చినంటే ఓన్లీ అప్లయన్స్ ప్రాబ్లం. ఓకేనా? మీకు షార్ట్ కట్ 2 నిమిషాలు, నా ఫుల్ మాట్లాడడం కూడా రాదు. నా పేరు అర్చన, పుత్తులాపూర్ విలేజ్, బిఫోర్ రిజిస్టర్డ్ హౌస్ వైఫ్. ఏ బిజినెస్ కానీ జాబ్ కానీ చేయలేదు. ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు పట్టుకుంటామా? పట్టుకోం కదా. నేను ఒక 1 ఇయర్ వేస్ట్ చేసిన, నష్టపోయింది ఎవరు? నేను. అది ఎప్పుడు తెలుస్తుంది? పుణ్యకాలం పూర్తయినాక అర్థమవుతుంది కదా. నేను అట్లా బీబీ మేడం మా ఊరే, జ్యోతి మేడం మా ఊరే ఎంబీఏ స్టూడెంట్. ఆ ఇద్దరే నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టారు. వాళ్ళు కనుక నాకు నాగోళ్ళు బస్ స్టాండ్లో కలవకపోతే నేను ఈ బిజినెస్ టేకప్ చేసేదాన్ని కాదు. అంటే వాళ్ళు ఎందుకంటే బీబీ మేడం ఏ ఎడ్యుకేషన్ లేదు, తను చేస్తుంది, ఎంబీఏ స్టూడెంట్, తనకైనా బాధ్యత ఉంటుందా? బీబీ మేడం అంటే బాధ్యత ఉంది, ఇల్లు గడవాలి కాబట్టి చేస్తుందేమో, కానీ ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ లేదేమో కూడా సక్సెస్ అవుతుంది. ఎంబీఏ స్టూడెంట్ జ్యోతి మేడం ఏ బాధ్యత లేదు, పేరెంట్స్ అమౌంట్ ఇస్తే ఎంజాయ్ చేస్తా అమ్మాయి, తన కూడా చేసింది. ఇద్దరు టేకప్ చేసారు, సక్సెస్ అవుతారు అంటే ఏదో ఉంది అని ఆలోచించి ఆ రోజు ఆ ఇద్దరు చూసి కనెక్ట్ అయ్యి నెక్స్ట్ డేనే మీటింగ్ ఉంది ఎంజాల్లో. మీటింగ్కి వెళ్ళినా చాలా మంది లీడర్స్ మాట్లాడుతారు. మళ్ళీ సార్ చెప్పిందిగా యాజ్ అంతా అందరూ అదే ఉంటుంది. ఎవరు కూడా చెప్పాలి నేను మొత్తం తెలుసు. మీ అంటే చదవలేదు, నేను కూడా డిగ్రీ, అదే సేమ్ టు సేమ్. నేను చెప్పాల్సిన పని లేదు. అట్లా అనుకున్నా, వచ్చి చెప్తే ఎవరు వినలేదు. ఒక హౌస్ అయిపోయి నాకు ఒక 3,000 వచ్చాలనుకున్నా నా ఖర్చులకి, కానీ 11,000 వచ్చింది. ఫుల్ హ్యాపీ. నేను వస్తూనే ఉంటాయి. వస్తాయి అవి. ఇక నేను 3,000 అనుకున్నా, 11,000 వచ్చినా ప్రతి నెల వస్తాయి అనుకున్నా. నేను వెళ్ళింది 1-2 మీటింగ్, మొత్తం వెళ్ళలేదు. సార్ అన్న 3 వచ్చింది. ఒకటే మీటింగ్కి వెళ్ళినా తోపు నేను మొత్తం చేస్తాను అనుకున్నా, చేయలేదు. అందరు సేమ్ ఉందని అనుకోకండి, ఇదే ఉంటుంది స్టోరీ ఎవరిదైనా. ఓకేనా? అట్లా మేడం పట్టుకొని ఇది నా సొంతంగా చేస్తే సక్సెస్ కాలేదు. బీబీ మేడం ఏది చెప్తారు, నేను బస్ ఎక్కి దిగే పొజిషన్ కూడా నాది కాదు. బీబీ మేడం బస్ ఎక్కితే నేను ఎక్కాను. అట్లాంటి పొజిషన్ ఓన్లీ మట్టి ముద్దల మేడం చేతిలోకి వెళ్తే ఒక ఆధారం జీవం పోసినట్టు బీబీ మేడం ఒకటి. థ్యాంక్ యూ. ఓన్లీ అప్లై చేసి పట్టుకోండి మేడం. మనం నా మీద నాకు నమ్మకం లేదు, సక్సెస్ అవుతాను. బీబీ మేడంకి వస్తున్నట్టు నాకు వస్తాయి. ఒక్కటే మాటతో నిలబడలేదు. మేడంకి వచ్చినాక నాకు ఎందుకు రావు, వెనక ముందు పక్కా వస్తాయి. నా ఫస్ట్ ఇన్కమ్ 11 రూపీస్, హైయెస్ట్ ఇన్కమ్ 1,32,000. లాస్ట్ 3 లక్షలు అన్నారు కదా, నాకు డబ్బులు చాలా పిచ్చి. నాకు 5 లక్షలు అనుకుంటున్నా. బాగున్నా లేదా మీటింగ్? సార్ వాళ్ళే అనుకున్నారు కదా ఇంతవరకు సక్సెస్ అయిన వాళ్ళు. నేనైనా ఏ మాట రావు, ఏ బిజినెస్ రాదు. ఇప్పుడు వీళ్ళతో మీ ధైర్యంతో మాట్లాడుతున్నా కానీ అంత ఉంది, ఆ మాటలు రావు నాకు. ఓకేనా? నేను అయినప్పుడు మీరు అవుతారా కదా? 100% 1000% అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ. విషయం అందరూ పేదరికం నుంచి ధనవంతుల జాబితాలోకి వెళ్ళాలి.